అందరికీ నమస్తే అండి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బని జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా అతను జ్ఞానం లేకుండా ప్రవర్తించే తీరు చూస్తే మరి అత్యంత దారుణంగా ఉందండి అతని ప్రవర్తన. మొన్న ఉపాధ్యాయులు లేటెస్ట్గా ఉద్యోగాలు వచ్చిన ఉపాధ్యాయులు వాళ్ళు బజారుకు వచ్చి మేము నిజాయితీగా ఉద్యోగం సంపాదించుకున్నామని ర్యాలీ చేసి జగన్మోహన్ రెడ్డి చెంపని చెల్లని పీకినా కానీ ఇంకా బుద్ధి రాకుండా నిన్న పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం చేపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అండి. ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళు ఉద్యోగస్తులంట, డిఎస్సి రాని వాళ్ళంట, వాళ్ళకి అన్యాయం జరిగిందంట. ఎక్కడో ఒడిశా నుంచి వచ్చిన కూలీలను కూడా వాళ్ళకు కూడా 300 రూపాయలు ఇచ్చి పేక్ ఉద్యమాన్ని ఇంకా ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ పేక్ ఛానల్, ఆ సాక్షి ఛానల్ ఒకటి, అతను కోసం పనిచేసే కొన్ని సోషల్ మీడియా గ్రూపులు, వీళ్ళందరూ కలిసి ఈ పేక్ ఉద్యమాన్ని ఇదేదో ఇక్కడేదో డిఎస్సీలో ఏదో జరిగిపోయిందని అతను 5 సంవత్సరాల్లో ఇయ్యకపోగా 150 కేసులు వేసి ఒక్క సాక్ష్యాధారం కూడా కోర్టుకి ఇవ్వకుండా, కోర్టు చీకొట్టినా కూడా ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మొన్న వాళ్ళు పాపం కడుపు గాలి బయటకు వచ్చి మేము నిజాయితీగా సంపాదించుకున్న ఉద్యోగాలని వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళ మీద పోటీగా పేక్ ధర్నా ఒకటి, కూలీలని ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని తీసుకొచ్చి 300 రూపాయల కాడికి ఇచ్చి పేక్ ధర్నా చేపించడం ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి? ఇకనైనా మానుకో, అసెంబ్లీకి రా. అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు. వాటి మీద మాట్లాడకుండా, వాటి మీద పోరాడకుండా ఇవాళ వచ్చి ఎంతకాలం నీ పేక్ ప్రచారాలు, నీ పేక్ ఉద్యమాల్ని నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి? గతంలో 2019లో నువ్వు చేసిన పేక్ ప్రచారాల వల్లనే నీకు జనం పోనీలే నీ తల్లి చెల్లి బయటకు వచ్చి బతిలాడి మా అబ్బాయికి ఒకసారి అవకాశం ఇవ్వండి అది ఇదని బతిలాడితే 5 ఏళ్ళు అధికారం ఇచ్చి తప్పు చేశావురా బాబు అని జనం తెలుసుకొని 2024లో చెంపపెట్టులాగా 11 సీట్లు ఇచ్చి ఇంకా 11 సీట్లు ఇచ్చినా ఇంకా సిగ్గు శరం లేకుండా ఇవాళ అదే అబద్ధాలతో బతుకుతున్నావు జగన్మోహన్ రెడ్డి. చివరికి ఆ అబద్ధాలతోనే నీకు ఈ జన్మలో ఆంధ్ర ప్రజలు అధికారాన్ని ఎవరు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా నిబద్ధతగా రాజకీయాలు చేస్తావో ఆ రోజే నీకు ఏదన్నా అవకాశం ఉంటుంది. కానీ నువ్వు ఎన్నాళ్ళైతే పేక్ బతుకుతావో అన్నాళ్ళు నీకు అధికారం దూరంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా మారు జగన్మోహన్ రెడ్డి, అసెంబ్లీకి రా. నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి, నీకు బాధ్యత ఉంది. వచ్చి క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత నీకు ప్రజాస్వామ్యంలో పులివెందుల ప్రజలు నీకు కల్పించారు, అంతవరకు చేయాలి. కానీ ఇట్ట పేక్ ప్రచారాలతో ఎన్నాళ్ళలో నువ్వు చేయలేవు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా నిజాయితీగా నిబద్ధతగా రాజకీయాల్లో ఉన్నంతకాలం మనుగడ. కానీ ఫేక్ ప్రచారాలతో అధికారం ఇవ్వగానే జనాన్ని దోచుకుంటాము, దోచుకున్న డబ్బులు